చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. మంత్రికి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పరమ సముద్రం వద్ద హాంద్రీనీవా కాలువను మంత్రి పరిశీలించారు. హాంద్రీనీవా కాలువ పనుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడపిడి వికాస్, మరమ్మతులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి, దానికి ఉదాహరణే ఏదైతే హాంద్రీనీవా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హాంద్రీనీవాకి మరి 4,200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హాంద్రీనీవా ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక హాంద్రీనీవా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి హాంద్రీనీవా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హాంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హాంద్రీనీవాను